హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ, బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మనము ఎండాకాలం వచ్చింది, మనకు ఎండ కొడుతుంటే చల్లగా ఏమన్నా తాగాలనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడో ఒకటి ఇంట్లో పనులు ఉంటే ఏదో ఒక జ్యూస్ వేసుకొని తాగాలనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు నేను కర్బూజా జ్యూస్ వేసి చూపెడతా. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మమతాజ్ కిచెన్. ఇప్పుడైతే మనం కర్బూజా జ్యూస్ వేసుకుందాము. నేను సగమే తీసుకున్నా అన్నట్టు, ఒక్కటి తీసుకోలేదు, సగం తీసుకున్నా. ఒక్కటి సరిపోతుంది, సగం సరిపోతుందని సగం తీసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము మీది పొట్టు తీద్దాము. ఇట్లా మీది పొట్టుతో వేసుకోవద్దు, చేదు ఉంటుంది, తాగలేము అసలుకే. మనం మళ్ళీ ఇట్లా మీది మొత్తం పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు మనము కర్బూజా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా మక్కింది కాబట్టి మనకి ఇట్లా అనిపిస్తుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కర్బూజా గింజలు ఇట్లా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో మిక్సీ జార్లో వేసుకుందాం. ఇది బాగా మక్కింది, తీయగా మంచిగా ఉంటుంది, స్వీట్ ఎక్కువ ఉంటుంది మంచిగా. ఇప్పుడు ఐస్ గడ్డలు వేసుకుందాం. ఇందులో ఐస్ గడ్డలు వేసుకుంటే మనకు చల్లటి నీళ్ళు పోసిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని పాలు పోసుకుందాము, కొంచెం పాలు వేసుకుందాం. ఇప్పుడు చక్కెర వేసుకుందాము. చక్కెర స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోరు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోరు. నేను దీంతో 2 వేస్తున్నా, మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుంటాం. మనకు కర్బూజా జ్యూస్ రెడీ అయింది, చూసిరా? రెడీ అయింది, చూడురి, మంచిగా రెడీ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ గ్లాస్లో పోసేటప్పుడు చూపెడతా. అయితే నేను ఒకటి విషయం చెప్దామని మర్చిపోయినా. మనము ఈ కర్బూజా గింజలు పారేయద్దు, ఇది మంచిగా కడిగి ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం బయట తెచ్చుకునేటివి కూడా ఇవే కర్బూజా గింజలే, వాళ్ళు ఎండబెట్టి అమ్ముతారు. ఇప్పుడు మనం కర్బూజా తెచ్చుకున్నప్పుడు ఇవి పారేయకుండా ఇది మంచిగా కడిగి ఎండబెట్టుకుంటే ఎప్పుడైనా స్వీట్ చేసుకున్నప్పుడు దానిపైన వేసుకోవచ్చు అన్నది. సూపర్ టేస్ట్ ఉంటుంది. మంచిగా ఎండబెట్టుకోవాలి, ఎండకపోతే అంత వాసన వస్తుంది కాబట్టి మంచిగా ఎండబెట్టుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన పెడదాం, నేను కడిగేటప్పుడు మళ్ళీ పెడతా. ఇప్పుడు జ్యూస్ అయితే గ్లాసులో పోసుకుందాం. ఒక సగం ఒక్కకి ఇంత అయింది, గ్లాస్ అయింది. ఇప్పుడు దీన్ని మనము తేనె వేసుకుందాం. కొంచెం అంతా తేనె వేసుకుంటే స్వీట్ బాగా టేస్ట్ అనేది బాగుంటుంది, స్వీట్ కూడా మంచిగా ఉంటుంది. కొంచెం అంతా వేసుకుందాం. తేనె మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ వేసుకుంటేనే బాగుంటుందని నేను వేస్తున్నాను. చూసిరా మన జ్యూస్ ఎట్లా అయిందా? సూపర్ అయింది కదా మంచిగా. ఇప్పుడు మనము ఎండాకాలము వచ్చింది కాబట్టి చల్లగా ఊకే ఏదో ఒకటి చేసుకొని తినాలి, తాగాలి అనిపిస్తుంది కదా. చాయ్ తాగకుండా ఇలా జ్యూసులు చేసుకొని తాగండి, హెల్త్ కూడా చాలా మంచిది. మనకి ఈ ఎండాకాలంలో బాగా దొరుకుతాయి ఇవి. పిల్లలు ఏంటంటే ఇట్లా వట్టే కోసిస్తే తినరు, ఇట్లా జ్యూసులు చేసిస్తే తాగుతారు. అంటే మనం తొక్క తీసి కోసిస్తాం అనుకో తినలేరు, అది కొంచెము టేస్ట్ అనేది కొంచెం గట్ల మంచిగా ఉండదు కాబట్టి పిల్లలు తినలేరు. ఇట్లా జ్యూస్ చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారు, మంచిగా ఉంటుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన కర్బూజా జ్యూస్ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతా కిచెన్.